దగ్గర తెలంగాణ జాగృతి ధర్నా. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతోందని ప్రశ్న. రాజకీయ ఉనికి కోసమే కవిత పోరాటం. కవితాంశం టీ కప్పులో తుఫాన్ లాంటిది. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు. జూన్ 4 ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. ఉన్మాదాన్ని ప్రజలు తరిమి కొట్టిన రోజుది. సైకో పాలనకు అంతం పలికారన్న చంద్రబాబు. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు. ఉచిత బస్సు పథకం తుస్సుమంది. కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని కామెంట్స్. చరిత్రాత్మక తీర్పుకి ఏడాది పూర్తి. ఏడాదిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి సత్యకుమార్. వైసీపీ నేతలను పోలీసులు రెచ్చగొడుతున్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అంబటి. ప్రజా తీర్పుకు ఏడాది పూర్తయింది. ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. ఇది దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు. అరాచక పాలనను ప్రజలు తరిమికొట్టారన్న పవన్. రైతులకు 3 పంటల డబ్బులు బాకీ పడ్డారు. 18,000 తక్షణం విడుదల చేయాలన్న హరీష్ రావు. ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని డిమాండ్. హైదరాబాద్ అభివృద్ధిలో వ్యత్యాసాలు. డబుల్ బెడ్రూమ్ల దగ్గర సదుపాయాలు కల్పించాలి. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఎంపీ ఈటెల కామెంట్స్. ప్రజలను కూటమి సర్కార్ మోసం చేసింది. ఏడాదిలో ఒక్క హామీ అమలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం 15 ఏళ్ల అభివృద్ధి సాధించిందన్న సజ్జల. దేశంలో అమృత కాలం నడుస్తోంది. మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీకి కేంద్రం సహకరిస్తోందన్న శ్రీనివాస్ వర్మ. హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ దాడులు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టు రట్టు. 870 కిలోల స్టాక్ సీజ్. నిర్వాహకుడి అరెస్ట్. ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీపై ఆగ్రహం. భారీగా తరలి వచ్చిన 12 గ్రామాల జనం. కార్లు, టెంట్లు, సామగ్రి ధ్వంసం. జమ్మూ కాశ్మీర్లో మిలిటరీ ఆపరేషన్. రాజౌరి, పూంచ్లో 50కి పైగా చోట్ల సోదాలు. ఉగ్రవాద అనుమానిత స్థలాల్లో తనిఖీలు. టీఎస్ఆర్ ఆంజనేయులకు మరోసారి అస్వస్థత. జైలు నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలింపు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న పిఎస్ఆర్. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో 70 మంది రోగులకు అస్వస్థత. ఫుడ్ పాయిజనింగ్ కోణంలో దర్యాప్తు. ఘటనపై ఆరా తీసిన మంత్రి దామోదర. హైదరాబాద్లోని మిర్జాలగూడలో దారుణం. అర్ధరాత్రి బుల్డోజర్లతో 16 షాపుల షట్టర్ల తొలగింపు. బిల్డింగ్ యజమానిపై కోర్టులో బాధితుల పిటిషన్. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో విచారణ. వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను ప్రశ్నిస్తున్న సిట్. ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు. భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు. ప్రస్తుతం 4,302 యాక్టివ్ కేసెస్. 24 గంటల్లో 7 మృతి. ఈశాన్య రాష్ట్రాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు. వాహనాల రాకపోకలకు అంతరాయం. కొనసాగుతున్న సహాయక చర్యలు. కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా. థగ్ లైఫ్ సినిమా విడుదల తర్వాతే నామినేషన్. కన్నడ భాషా వివాదంతో కమల్ నిర్ణయం.